ప్రైజ్ ది లార్డ్. మీ అందరితో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఫెయిత్. ఈ యొక్క ఎపిసోడ్లో నేను ఫెయిత్ అనే దానికోసం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది, రక్తస్రావం గల స్త్రీ అని అంటాం. అందులో చాలా మందికి ఒక స్త్రీ కోసం తెలుసు. ఈమె 12 సంవత్సరముల నుండి ఈ యొక్క బలహీనత ఆమె బాధపడుతూ ఉంటుంది. కానీ ఆమె కోసం అయితే నేను చెప్పను, కానీ ఆమె విశ్వాసం కోసం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్లో లోకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనం చూసుకున్నట్టయితే, అందుకైన కుమారి ఈ విశ్వాసం నేను స్వస్థపరిచను, సమాధానము కలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. విశ్వాసం నేను స్వస్థపరిచాను. అసలు ఈమెకేమైందంటే 12 years నుండి ఈమె బాధపడుతూ ఉంటుంది. చాలా మెడిసిన్స్ ఈమె యూజ్ చేస్తూ ఉంటుంది, చాలా హాస్పిటల్కి వెళ్తుంది. రిఫరెన్స్ చూస్తాము, మార్కు సువార్త 5:25. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తను కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఈమె చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తుంది, చాలా హాస్పిటల్కి వెళ్తుంది, కానీ ఈమె కూడా బలహీనత అనేది పోదు. అయితే ఆమె కిందకు వచ్చినట్టయితే ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టెనే బాగుపడదని అనుకున్నాను. నిజమే, ఎంత విశ్వాసం కదండి. మన లైఫ్లో కూడా మనం గమనించినట్టయితే చాలా ఫెయిల్యూర్స్ మన లైఫ్లో వస్తాయి కదండి. ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ చాలా వస్తూ ఉంటాయి. అయితే మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా చర్చ్ ఇయర్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, మా చర్చ్లో అనుకుంది. అయితే ఆ వర్క్ చేసినప్పుడు మెయిన్ మనకి డోర్స్, విండోస్ చాలా యూస్ అవుతాయి కదా. అంకుల్ ఏం చేస్తారంటే ఆ వర్క్ కూడా మా చర్చ్లో అన్నవాళ్ళు చేస్తారు. అన్నయ్యలు కదా, మనం అప్పుడప్పుడు చూస్తూ గమనిస్తూ ఉంటాం కదా. అయితేనేమో పెద్ద పెద్ద చెక్కలు వాళ్ళు అక్కడ పెట్టి కట్ చేస్తారు మిషన్లో. ఒక కిటికీ రావాలి అంటే ఆ చెక్కని ఆ షేప్ చేయాలి కదండి. ఒక డోర్ చేయాలి అంటే ఆ చెక్కని ఆ డోర్ షేప్లో చేస్తేనే ఆ డోర్ అవుతుంది. అది మిషన్లో కట్ చేస్తున్నప్పుడు చాలా వేస్ట్ అనేది వస్తుంటుంది, చిన్న చిన్న ముక్కలు పడిపోతుంటాయి, వాళ్ళు చేస్తున్న ఆ ప్లేస్ అంతా ధూళైపోతూ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన లైఫ్లో కూడా సక్సెస్ మనకి రావాలి అంటే వెళ్తున్న వేలోని ఆ సక్సెస్ వేలోని మనకి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ అన్నీ వస్తుంటాయి. మన సక్సెస్కి మనం రీచ్ అవ్వలేకపోతూ ఉంటాం. అయితే ఈమె ఒకసారి చూసుకున్నట్టయితే విశ్వాసంతో ఆయన చెంగు ముట్టుకుంటేనే స్వస్థపడతాను అని అన్నది. నిజంగా అంత గొప్ప మాట కదండి. ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసింది కానీ, హాస్పిటల్స్కి వెళ్ళేది కానీ ఏం యూజ్ కూడా ఆమెకు లేదు. కానీ ఆమె ఆయన ఒక చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అనే ఒక విశ్వాసం ఎంత గొప్పది కదా. నిజంగా మన లైఫ్లో కూడా మనం ప్రార్థిస్తే విశ్వాసంతోనే నిజంగా దేవుని కార్యాలు అనేవి జరుగుతాయి. యెర్మీయా గ్రంథం 33:3 దేవుడు చెప్తూ ఉంటాడు కదా, మొరపెట్టుము నేను ఉత్తరమిచ్చేదను అని అంటాడు కదా. విశ్వాసంతో ఆయనకు మనం మొరపెడితేనంట దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. కానీ విశ్వాసంతోనే ప్రార్థిస్తాడు. దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసంతో మనం ప్రార్థిస్తే తప్పకుండా కూడా మన జీవితాల్లో మన గొప్ప కార్యాలు చూస్తాం. ఐ హోప్ మీ అందరికీ ఫెయిత్ అనే ఎపిసోడ్ నచ్చిందని నేను ఆశపడుతున్నాను. మరిన్ని బైబిల్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.